ఈ గవర్నమెంట్ వచ్చిందనో మా కడుపు కొట్టేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి పేదవాళ్లకు వైద్యం అందల్లా, పేద బిడ్డలు వచ్చిందనో నాణ్యమైన వైద్యం అందల్లా, కార్పొరేట్ తరహా వైద్యం అందల్లా, అదేవిధంగా పేదవాని బిడ్డలు డాక్టర్లు కావాలంటే మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకుని వచ్చింటే మా నోట్లో మట్టి కట్టి కొట్టేసి ఇది వచ్చిందని మొత్తం పెద్ద కట్టబెడతా ఉన్నారు. ఆయనకు ఒకవేళ కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోవాలా, అంతేగాని మా మీద పేద ప్రజలు మేమేం చేస్తామో మా మీద ఎందుకు తీసుకోవాలని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ మాకు ఫ్రీగా దొరికింది. ఇంకో ఫీడ్బ్యాక్ మాకేం దొరికిందంటే అధికారంలో లేకపోయినా మా పక్షాన, పేదల పక్షాన నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే మా కోసం ఆలోచించే వ్యక్తి. ఈ ప్రభుత్వం కళ్ళవల్లి మాటలు చెప్పేసి ప్రభుత్వం రాకముందు పేదల పక్షాన ఉంటామని చెప్పేసి ఈ రోజు అంతా మైమరిచేసి మొత్తం వేరే దాంట్లో వెళ్ళిపోయి పెత్తందారుల చేతికి వెళ్ళిపోయి మొత్తం కట్టబెడతా ఉన్నారు. దీనికి తీవ్రంగా ప్రజలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఏమంటే ఈ రోజు రోడ్ల మీదకి రాచి వాళ్ళంతా కాసుకొని ఉన్నారు. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా రాని, మెయిన్ ఎలక్షన్స్ అయినా రాని మా తడాక ఏమో ఆయనకు చూపిస్తాము, ఈ రకంగా మాకు మోసం చేసి ఆయన ఓటు సంపాదించుకొని ఈ రోజు మాకు ఇది పెడతా ఉన్నారు. ఆయనకు వచ్చి ఆయన పరిస్థితి ఎట్లుందంటే ప్రజలు వద్దు, ఈవీఎంలే ముద్దు మాకు అనే టైప్లో ఆయన ఇది పోతా ఉంది. ఖచ్చితంగా ఆయనకి నిజమైన తీర్పు మేము ఇస్తామని చెప్పి అందరూ కాసుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇక ఉండే నెగిటివ్ నిర్ణయం అంతా చంద్రబాబు నాయుడు గ్రహించి ఇప్పటికైనా ఆయన ఉద్దేశం ఏమి, ఆయన చేస్తున్నారు కదా దీనికి తిరిగి తీసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తా ఉంది అది ఆలోచించద్దండి. ప్రజలు ఎంత వ్యతిరేకత ఉంది మీకు, ప్రజలు ఏ రకంగా ఆశపడినారు, మీరు ఎందుకు వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తూ ఉన్నారు, ఉండే ఆ ఫీలింగ్స్ గ్రహించి ఖచ్చితంగా మా పక్క చూడొద్దండి, ప్రజల పక్క చూసేసి ఈ డెసిషన్ తిరిగి తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఇది వచ్చిందో ఇప్పుడు ఇది 15వ తేదీ మేము జిల్లా నుండి తీసుకుని పోయి వచ్చి మేము వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాము. అక్కడ 18వ తేదీ మన రాష్ట్రపతి గారి దీని గవర్నర్ గారికి కూడా ఈ అన్ని నమూనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళ డెసిషన్ తిరిగి తీసుకొని ఆశిస్తా ఉన్నాం.